ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చక్రం తిప్పుతోంది. గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ తో పాటు 16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మధ్య రాజకీయ వ్యూహాలు వేడెక్కాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ బాట పట్టారు. కానీ అధికారులు ఎవరు అనడంలే. యాక్చువల్ పవర్ అంతా ఎవరు జరిగింది? అధికారులు జరిగింది. మరింత సమాచారం ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్లతో పాటు మొత్తం 16 మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? భాగంగా రాజకీయాలు అనేవి పూర్తిస్థాయిలో వేడెక్కాయి. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటు మిగతా 16 మంది కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఖరారు తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహారచనతో ముందుకు వెళ్తుంది. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి క్రమిస్తుంది. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గద్వాల్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందాడు అక్కడ. కానీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడంతా కూడా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో పూర్తిస్థాయిలో ప్రస్తావిస్తూ వచ్చాడో జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు ఎక్కడైతే స్థానికంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయో వాటిని గుర్తిస్తాం, వారికి సంబంధించినటువంటి నిధులను త్వరితగతిన వారికి అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా గద్వాల జిల్లాకు సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు దాదాపు 16 మంది కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ బాట పట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీరిని అందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అయితే అక్కడ ఏదైతే జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య పూర్తి స్థాయిలో వీరందరూ తమ వైపుకు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి ఎంత వారించినా వారు మాత్రం ఖచ్చితంగా కారు దిగి కాంగ్రెస్ లోకి జంప్ అవడానికి సిద్ధమంటున్నట్లుగా తెలుస్తుంది. మరొక 1 లేదా 2 రోజుల్లో కూడా ఈ వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ వైపే చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ 23 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. దాంట్లో సింహభాగం 16 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం అక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బలహీనపడినట్లుగా తెలుస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.